కళ్యాణం కమనీయం అన్న. కళ్యాణం కమనీయం అంట. దాంట్లో చిన్న ఎపిసోడ్ చేయవయ్యా ఈ సినిమా మీద అంటే, అన్న దానికి చాలా రూల్స్ ఉంటాయని నాకు ఒక అగ్రిమెంట్ పంపించాడు. ఎన్ని పోయిన అగ్రిమెంట్ చదువుతుంటే 92 పేజీలు ఉంది ఆ అగ్రిమెంట్. సరే ఈ 92 పేజీలు చదవడం కన్నా నేను సినిమా చేయడం బెటర్ అని చెప్పి ఆ అగ్రిమెంట్ పక్కన పెట్టేశాను. అన్న నేను మీకు ఫైనాన్స్ ఇవ్వట్లేదన్నా. వాళ్ళే బెటర్, ఒక పేజే పంపిస్తారు. వాసు గారు అండ్ డైరెక్టర్. సో అనుదీప్ని చాలా వరకు ఈ మధ్యన వాడుతున్నారు కానీ ఓన్లీ క్రేజ్ కోసం వాడుతున్నారు కానీ ఫుల్గా రోల్స్ ఉండట్లేవు. ఇందులో కూడా ఆ క్రేజ్ కోసం వాడారా, ఏమన్నా రోల్ ఉంటుంది ఆయనకి? అనుదీప్ దీంట్లో కూడా గెస్ట్ రోలేనండి. బట్ లెంత్ మాత్రం చాలా ఉంటుంది ఆ సీన్ది. బట్ మామూలుగా నవ్వించలేదు, వీళ్ళ నలుగురు కాంబినేషన్లో ఉంటుంది. చాలా ఆ సీన్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు గట్టిగా. అంటే అనుదీప్ ఏదో ఈ సినిమా నుంచి బయట పాటు కాదండి. ఈ సినిమా స్టార్ట్ అయిన కూడా నుంచి అనుదీప్ కానీ, మన ఆదిత్య కానీ, కళ్యాణ్ కానీ అందరూ కూడా ఇంటర్నల్ పార్ట్స్ ఈ సినిమాలో మొత్తం. సో వాళ్ళే వచ్చేసారు, వాళ్ళే యాక్ట్ చేసేస్తారు, వాళ్ళే మొత్తం అన్నీ చేసేసి వెళ్ళిపోతారు. నాకు చెప్తారు అంతే, అన్న ఇలా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం అని చెప్పి. సో వీళ్ళ నలుగురు ఈజ్ అంటే ఈ మధ్యలో నేను చూసిన ఫెంటాస్టిక్ టీమ్ అండ్ ఫెంటాస్టిక్ ఫ్రెండ్షిప్. డైరెక్టర్ గారు, మీ ఫ్రెండ్స్ అంతా కామెడీ సినిమాలే చేస్తున్నారు. ఫ్యూచర్లో మీ మధ్య మీకే ఏంది ఫైట్ గొడవలు మేము యాక్చువల్లీ పెట్టుకుంటున్నామండి, గొడవలు పెట్టుకుంటున్నాము. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అలా అంటున్నారా? ఏమో అండి, తెలీదు, మన చేతిలో ఉండదు కదా అది. రివీల్ చేయకూడదు. దీంట్లో ఇద్దరి ఒక అనౌన్స్మెంట్ని ఒక టీజర్ ఏదో రిలీజ్ అవ్వాలి, ఆపేసాడు. నా సినిమా వస్తుంది కదా ఎలా చేస్తారని చెప్పేసి ఆపేసాడు అది. వాసు గారు, ఇందులో అసలు హీరో ఎవరండి? హీరో 100% బెహరా గారేనండి దీంట్లో హీరో గారు. లేదు ఫస్ట్ నుంచి మనం రాగానే లాస్ట్ నుంచి ఫస్ట్ హీరో అయినా ఫస్ట్ హీరో అయితే దర్శి గారు. ఇద్దరు హీరోలా ఏమండి? ఇద్దరు హీరోలా? అంటే దీంట్లో ఒక హీరో ఒక ఇది అని చెప్పడానికి ఉండదండి. ఎందుకంటే బికాస్ నిజంగా అది థ్యాంక్ఫుల్ టు నేను దర్శి గారికి చెప్పాలి. బికాజ్ అందరిలో చూస్తే ఆయన సీనియర్ అంటే ఏజ్ పెద్దదని కదా, ఐ మీన్ కోర్టు కానీ ఇవన్నీ చేసినా కూడా ఎక్కడ కూడా ఏమాత్రం కొంచెం బెహరాకి లీడ్ ఇవ్వాల్సి వచ్చినా, రాగమయూర్కి లీడ్ ఇవ్వాల్సి వచ్చినా, విష్ణు లీడ్ తీసేసుకుంటాడు కాబట్టి విష్ణుకి ఇవ్వాల్సి వచ్చినా, ఏది చేసినా కూడా ఆయన చాలా ఒక క్యారెక్టర్ కింద దీంట్లో వెళ్ళాడు. ఆయన వెళ్ళినా కూడా సెంట్రిక్ పాయింట్ అయితే మాత్రం దర్శి గారి నుంచి రన్ అవుతుంటుంది. ఓకే, అంటే నిహారిక గారికి ఓన్లీ వీళ్ళ నలుగురితో? నిహారిక గారు అబౌవ్ ద ఆల్ మొత్తం. ఆవిడ దీంట్లో హీరోయిన్ అని చెప్పాలి. వాస్ గారు, లాస్ట్ టైం లిటిల్ హార్ట్స్ టైంలో నాకు పెద్ద ఇన్పుట్స్ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు డైరెక్టర్, మొత్తం వాళ్ళే చేసుకున్నారని చెప్పాను. ఈ సినిమా విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? లేదండి, అంటే వాళ్ళు ఆల్రెడీ నలుగురు ఉన్నారు, అప్పటికే ఎక్కువ ఉంది. మళ్ళీ నేను కూడా వెళ్తాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కొంచెం రీరికార్డ్ గురించి కొంచెం టైం బాగా తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నాం. కానీ అదర్వైజ్ వాళ్ళ మెయిన్ ఏంటంటే మనోడు ఆల్రెడీ ఇది తనంతా 100% చేసేసుకుని నా దగ్గరకు వచ్చిన స్క్రిప్ట్ ఇది. యాక్చువల్ కిరణ్, మన బెంచ్ మార్క్ కిరణ్ అండ్ మన విజయేందర్ రెడ్డి అన్న ఈరోజు రాలేదు, బిజీ ఉండి. యాక్చువల్లీ అన్న అండ్ వీళ్ళు తయారు చేసుకున్న స్క్రిప్ట్ ఇది. నాకు బాగా నచ్చి నేను భానుని కళ్యాణ్ తీసుకుని దీంట్లో పార్ట్ అయ్యాను. సో నా దగ్గరికి వచ్చినప్పటికీ ఇది 100% స్క్రిప్ట్ ఇది. దర్శి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ చూస్తున్నా కానీ మీ క్యారెక్టర్ కామెడీ సెన్స్ అనేది మారట్లేదు. సో ఇందులో మనము ట్రైలర్లో చూసినప్పుడు ఇందులో స్పెషల్ కార్ కదా, కార్ పేరు ఏంటి యాక్చువల్గా క్లారిటీగా లేదు. కార్ పేరు ఏదో పేరు రాసింది, తాతది అని. టాటా టీ, జస్ట్ సెటైర్ ఆన్ టాటా టీ అంతే, టాటా టీ. అంటే కార్ ఎంత స్పెషల్ మీ క్యారెక్టర్, అంటే ఈ సినిమాలో ఎంత స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది? చాలా చెప్పాలని ఉంది బ్రో దాని గురించి, కానీ ఇప్పుడైతే ఏం చెప్తా అంటే అదొక బండి, దాంట్లో 5 కూర్చొని పాయింట్ ఏ నుంచి పాయింట్ బి పోయారు అంతే. వాసు గారు, మీ మూవీ ప్రమోషన్ వీడియోస్ కన్నా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది, మీరు ఆర్య మూవీలో చేసింది. సో జనరల్గా అంటే ఎప్పుడైనా మళ్ళీ స్క్రీన్ మీద కనిపించే అవకాశం ఉందా మాకు? మా ఆవిడ పెళ్ళికి ముందు ఆ వీడియో చూడలేదు, మొన్నే చూసింది. మొన్నటి వరకు అది ఒక ఎక్కడో ఒక బండారంలో దాస్తే ఇట్లా లిటిల్ హార్ట్స్ టీమ్ ఎలా పట్టుకుందా అటు ఇది లేదు, అసలు ఏదో సరదాగా అప్పుడు చేసింది. మళ్ళీ అలాంటి అవకాశం రాలేదు. నేను చేసిన అద్భుతమైన పెర్ఫార్మెన్స్కి మళ్ళీ ఎవరు నన్ను అడగలేదు కూడా తర్వాత. ప్రసాద్ గారు సరే, ఇక్కడ అయ్యా చెప్పండి. లైటింగ్ కనబడలేదు, చెప్పండి సార్. కమిటీ కూరలు చేశారు ఇంతకుముందు, అందులో కూడా కామెడీ అండ్ అలాగే మీ నుంచి ఒక క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీన్ ఒకటి ఉంది. ఇందులోనేమో కంప్లీట్
ట్రైలర్లో మాకు చూపించడం కంప్లీట్ కామెడీ చూపిస్తున్నారు. అలాంటి ట్విస్ట్ ఏదన్నా మీ నుంచి లేదండి ఎమోషన్కి మీరు ఎందుకంటే కామెడీ ఎంత చేస్తారో ఎమోషన్ కూడా అంతే బాగా పండుతుంది. అయ్యా లేదండి, ఇందులో మొత్తం కామెడీ అండి, ఎమోషన్ సీన్స్ ఏమీ నాకు ఇతను ఛాన్స్ ఇవ్వలేదండి. ఒకవేళ పెన్న పెట్టినా కూడా బయటికి వెళ్ళిపోయినవాడు తప్ప ఛాన్స్ ఇవ్వలేదండి నాకు. మొత్తం కామెడీ ఉంటుందండి. కంగ్రాట్స్ సార్, ట్రైలర్ మటు చాలా బాగుంది. అండ్ రాగ్మయూర్ ఇక్కడ. సో ఈ మధ్యన మీరు అంటే మీరుంటే సినిమా హిట్ అనేలాగా అవుతుంది. అంటే చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారా, ఎట్లా వెళ్తున్నారు? అలా అంటే పరదా ఫ్లాప్ అయిందండి. అంటే మీకు పేరు వచ్చింది దాంట్లో. యా ఆఫ్ కోర్స్ వెరీ గ్రేట్ఫుల్ యాక్చువల్లీ. ప్రతి సినిమా స్మాల్ అయినా బిగ్ అయినా బాగా నడుస్తున్నాయి. సో చెప్పండి. సారీ, సెలెక్టివ్గా వెళ్తూ ఉన్నారా? యా సెలెక్టివ్గానే, అంటే యా కొంచెం సెలెక్టివ్గానే వెళ్తున్నా. అప్పుడే నేను సెలెక్ట్ చేసుకుంటారు కదా సార్. ఏది పడితే చేసేస్తే ఇంకా. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు, ఫైనల్ క్వశ్చన్ అండి. సో సాంగ్స్ విన్నప్పుడు చాలా వరకు ఆక్ పాక్ కరేపాక్ అని కత్తందుకు అని ఇలా సోషల్ మీడియాలో ఏవైతే మనం ట్రెండింగ్లో ఉన్న మీమ్స్ అన్ని కూడా వాడేసుకున్నారు. అవును. సో సినిమాలో ఇంకెన్ని ఉండబోతుంది? ఓన్లీ సాంగ్స్లోనే ఉన్నాయండి. సినిమాలో మీమ్స్ థింగ్స్ కానీ అసలు ఏం వాడలేదండి. ప్యూర్ మీ ఓన్ ప్యూర్ రైటింగ్ నుంచి వెళ్తుంది. సో మీమ్ కంటెంట్ ఏం వాడలేదు. ఓన్లీ సాంగ్స్ వరకే. సాంగ్స్లో వాడాం. విష్ణు గారు, ఆయనకే ఉండి మైక్. చివరి 2 ప్రశ్నలు. యా సార్, మ్యాడ్లో మొత్తం లడ్డుగడి పెళ్ళంటూ మొత్తం గోలగోల చేశారు. అంటే ఎంతమంది హీరోలు ఉన్నా ఏమన్నా మీకంటూ ఒక స్పెషల్ అటెన్షన్ తెచ్చుకుంటున్నారు కదా. మరి దీంట్లో ఏంటి, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్? స్పెషల్ అటెన్షన్ అండి. ఒకటే కాస్ట్యూమ్ ఒక 90 రోజులు వేసుకున్నాను. ఒక 20 రోజులు బయట వేసుకుని తిరిగా. యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. మా అందరి కాంబినేషన్ మంచిది. అప్పుడు కొన్ని సినిమాల్లో ఎంతమంది యాక్టర్స్ ఉన్నా కానీ సింక్రనైజేషన్ అది ఉంటుంది కదా. ఏంటది అంటే ఏమంటే హార్మోనియం అమ్మా. సరే అంటే అందరు కలిసి ఒక లెవెల్లో ఉండడం, క్యారెక్టర్ వాళ్ళని రాయడము చాలా తక్కువ ఉంటుంది. డైరెక్టర్ ఏదో కష్టపడి బాగానే చేశాడు. సో ఈ సినిమాలో అలా బాగుందండి. అయితే యాక్చువల్గా ఇందాక వాసు గారు మాట్లాడుతూ అందరికీ లీడ్లు ఇవ్వాలన్నారు, మీరు మాత్రం తీసుకుంటానన్నారు. ఏంటి అది అంత? విజయ్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అండి. కొంచెం ఎక్కువ అది ఉంది, చనువు ఉంది, ఎక్కువ ఉంది అంతే. అయితే యాక్చువల్గా మిగతా వాళ్ళందరితో కొంచెం నిహారిక గారితో సీన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. మీకు ఏదో తగ్గించినట్టున్నారు. కుట్ర పని అంటే డైరెక్టర్ కుట్ర లేదండి, అలా ఏం లేదు. నా పైన చాలా ప్రేమ. నెక్స్ట్ సినిమా నాతో నన్నే లీడ్గా పెట్టి తీస్తున్నాడు విజయ్. అరే అనౌన్స్ చేయరా ప్లీజ్. లడ్డు టైటిల్ లడ్డు. డైరెక్టర్ బ్రహ్మానందంగా తీసిన జబ్బల గింబల సాంగ్, అది మీనింగ్ ఏమన్నా తెలుసుకున్నారా? ఏదో ఒకసారి మళ్ళీ చెప్పండి, ఏం పాట అది? జంబల గింబల మీకు అంతా సురేష్ గారు ఒకసారి పాడండి నా గురించి అది ప్లీజ్. ఏది కాదు మీరు డాన్స్ కాదు, ఈయన సినిమాలో డాన్సులు చేశాడు, పాటలు పాడాడు కదా. అది ఏ సాంగ్? అది మీరు డాన్స్ చేశారు? అది ప్రేమలో పడి. ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి. మీరు యాక్ట్ చేసినట్టుగానే నేను సర్ప్రైజ్ తెలుసా నాకు. అది తమిళ సినిమా డబ్బింగ్ ప్రసాద్ ల్యాబ్లో షో చేసాడు ఆయన. చేసి దాన్ని కృష్ణ వెస్ట్ గోదావరి ఏదో నేను రిలీజ్ చేస్తాను. చూస్తున్నా సినిమా, సడన్గా మనోడు వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఎవరంటే నేనే. అది మీరు అంతకుముందు యాక్ట్ చేసింది ఎలా బయటపడ్డదో అలాగే 10 ఏళ్ళ తర్వాత బయటపడ్డది. నాకు కూడా 10 ఏళ్ళు కదా, మొత్తం థియేటర్లో కూడా రిలీజ్ అయింది. అదే కదా. కాదు, మీలోని సింగర్ బయటపడితే మనం క్లోజ్ చేసేద్దాం. థియేటర్లో పారిపోతారు. ఎలాగ వెళ్ళిపోరు అందరూ. అదే కదా, ఎలాగో పంపించేస్తున్నారు ఇప్పుడు. సరే చెప్పండి సార్, దాని గురించి మీనింగ్ గురించి. ఆ సాంగ్ లేదు, మీనింగ్ బ్రహ్మానందం గారిని అడిగాము. సార్ కొంచెం ప్లీజ్ చెప్పండి అని, తెలీదు అన్నారు. అలాంటివి అడగొద్దురా అని చెప్పేసి అన్నారు అంతే. రైట్. కాదు, పార్ట్ 2 ఏమైనా తీస్తారా? అట్లా దాని లీడ్ ఏమైనా ఉంటుంది? ఇది పార్ట్ 2నే అండి. ఇది పార్ట్ 1, 2, 3 అన్నీ కలిపి తీసాడు దీంట్లో. అవునా? దాని మీద జోక్ ఉంటుంది క్లైమాక్స్లో. భాను గారు, చివరాఖరి ప్రశ్న చెప్పండి సార్. వాసు గారు లాంటి ఫ్రెండ్ మీకు దొరకడం నిజంగా మీరు గ్రేట్ సార్. సో ఈ సినిమా అంటే ఎంత మీనింగ్ ఉందో తెలుస్తుంది. చాలా అదృష్టవంతుడండి. అది
కొత్త బ్యానర్ పెట్టేసి మంచి వరుసగా మీరు ఆ సక్సెస్లో మీరు కూడా భాగం అవుతున్నారు. ఎలా ఉంది సార్ ఈ జర్నీ మీకు వాసు గారితో? చాలా అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి మేము. అండ్ చిన్నప్పటి నుంచి నాకు కూడా సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. వదల్లా మనోడిని ఎక్కడ నేను పీడించి గట్టిగా పిసికి నేను ఇక్కడే ఉంటా, నన్ను పెట్టుకుంటావా చస్తావా అంటే ఇంకా ఆఖరికి ఒక 10 ఏళ్ళు టెస్ట్ చేశాడు నన్ను. మామూలుగా ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా. నాకు ఒక ఆపర్చునిటీ రావాలి అని అంటే ఒక 10 ఏళ్ళు ట్రావెల్ చేసా తనతో. అదంతా బిహైండ్ ద స్క్రీన్ అనమాట. అలాంటిది ఒక సినిమా కూడా చేయొచ్చు అనుకుంటా, మంచి కామెడీగా ఎంటర్టైన్మెంట్గా. మిత్రమండలి అనే టైటిల్ వీళ్ళదే సార్. అది యాక్చువల్లీ వీరిది, భాను గారిది, కళ్యాణ్ గారిది, సోము గారి అంత ఫ్రెండ్స్ అనమాట. అరే మన లైఫ్స్ మనమే తీసుకుంటే ఎలా ఉంటుందని జస్ట్ దాట్. అండ్ ఇక్కడ చాలా మిత్రమండలి ఉన్నాయండి. ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఒక మిత్రమండలి, ఒకటైతే డైరెక్టర్ కూడా మిత్రమండలి, డైరెక్టర్ గ్రూప్. మా మిత్రమండలి అంటే నేను, భాను, మన ఎస్కేఎన్, ఆర్కేఎన్ ఉంటాడు మన వరుణ్ దగ్గర. మా అందరితో తీస్తే మాత్రం అది మిత్రమండలి అవుతుంది. మమ్మల్ని అందరూ కొడతారు వచ్చి జనాలు. వాసు గారు ఏ క్యారెక్టర్ని రిలేట్ చేసుకుంటారు ఈ నలుగురిలో? నాదండి బెహరా కాదు, బెహరా కన్నా కూడా సత్య ఆ క్యారెక్టర్ నేను రిలీజ్ చేసుకునేది ఎక్కువ. ఎందుకు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది అంటే మా మిత్రమండలిలో మొత్తం ఒక కియాస్క్ సిచ్యువేషన్, ఒక చెత్త అయిపోయిన తర్వాత దాన్ని నాశనం చేసేసింది నేనే. ఎప్పుడు కూడా అక్కడ చెత్తే ఉంటుంది, దాన్ని మొత్తం నాశనం చేసి తగలబెట్టేసింది నేనే. సో ఎక్కువ నేను సత్య క్యారెక్టర్కి రిలేట్ అవుతాను ఎక్కువ. అయితే ఈ ప్రమోషన్స్లో మెయిన్ పార్ట్ అల్లు అరవింద్ గారు. ఆయన వచ్చి ఒక డ్యాన్స్ స్టెప్ వేస్తే అది వైరల్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఆయన మిస్ అయ్యారు, మరి ఎప్పుడు రిలీజ్ ఈరోజు గుంటూరులోని అల్లు రామలింగ గారి విగ్రహం ఉంది, అటు వెళ్ళారు. యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి మధ్యాహ్నం నుంచి బయలుదేరి, బట్ ఇక్కడ ఈ కంటెంట్ డిలే అయిపోయింది కాబట్టి ఐ డోంట్ నో, లైక్ ఫ్లైట్ మిస్ అయిపోయింది ఆల్రెడీ. బట్ యా, హీఈస్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ మై బ్రెయిన్ అండ్ సోల్. సరే ఈసారి